ఎమ్మెల్యే పదవి దేనికబ్బా? పబ్లిక్ తిప్పలు అరుచుకుంటానికి, డెవలప్మెంట్ పనులు చేస్తానికి, గెలిపించినోళ్ళకి కావాల్సిన రప్పిస్తానికి, అసెంబ్లీలో మాట్లాడేటానికి, అంతే కదా. ఒకళ్ళ ప్రతిపక్షం పార్టీ గిట్లయితే ఏడ గింత సందు దొరికినా సర్కార్ను ప్రశ్నించొచ్చు, నిలదీయొచ్చు. నియోజకవర్గానికి రావాల్సినవి రప్పించుకుంటానికి బరాబర్ నిలబడొచ్చు. అయితే ఇవాళ ఒక ఆడ మీటింగ్ అయింది. గౌరవ ఎమ్మెల్యే గారు రాలే గాని ఎంత రచ్చ నడిచిందో చూడండి. మరి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో రేషన్ కార్డులు వంచే కార్యానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు లోకల్ ఎమ్మెల్యేలు వచ్చేండ్రు. వెనకాల బ్యానర్ మీద నా ఫోటో ఎందుకు పెట్టలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ క్వశ్చన్ చేస్తే కలెక్టర్ మేడం సమాధానం చెప్పింది గిట్లా. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ఓన్లీ గజ్వేల్ అండ్ సిద్దిపేట కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఇది దుబ్బాక ఎమ్మెల్యే గారిది నెక్స్ట్ వీక్ చేస్తాము. అక్కడ స్పెషల్ కార్యక్రమం. మేడం మరి మాకు పిలిచింది కదా రమ్మని, డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంకే పిలిచారు. మరి మాకేం తెలుసు, దీంట్లో ఎజెండాల లిస్ట్ కూడా ఉన్నది కదా. దుబ్బాక స్పెషల్ గా మీ కాన్ఫరెన్స్ లో చేస్తాం సార్ ప్రోగ్రామ్. సరే అని ఎమ్మెల్యే గారు చల్లబడ్డాక ఇంద్రమ్మిన్ల ముచ్చట వెళ్ళింది. మాకు రాలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు లేస్తే మరి 10 ఏళ్ళు డబల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టలేదని అటుకెళ్ళి ఇంట్లో వచ్చిన వాళ్ళు వేసిండ్రు. ఇకేమున్నది లొల్లి లొల్లి. గడబడొద్దు, నిమ్మలంగా మాట్లాడుకుందామని మంత్రి వివేక్ సార్ ఎంత చెప్పినా ఈయనలే బీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాలు వెయిట్ చేసిందే పాపం అయింది. రాజకీయం చేయకండి. ఒక మంచి అవకాశం ఈ ఇందిరమ్మ ఇల్లు రావడం. పాపం బీద ప్రజలకు ఇల్లు వస్తే చాలా మంచిది, అందరికీ మంచిది అది. సో మీరు రాజకీయం చేయకండి. ఇది చాలదని బ్యానర్ కేసీఆర్ సార్ ఫోటో చిన్నగా ఉన్నదని ఇంకోటి మోప్ చేసిండ్రు. ఫోటో కోసం మీ ఉరుకులాట ముద్దుగానే ఉన్నది కానీ ఎమ్మెల్యే గారేరు మరి. ఈ మీటింగ్ పెట్టిందే గజ్వేల్ సిద్దిపేట గురించాయే. మా వాళ్ళందరికి రేషన్ కార్డులు ఇప్పిస్తా, ఇందిరమ్మ ఇండ్లు తెప్పిస్తా అని సర్కార్ మీటింగ్లకు రావాలే కదా. సారేమో దుమ్మాలు కొడతాడట, ఆయన ఫోటోనేమో పెద్దది పెట్టాలన్నట. ముద్దుకున్నది పోన్రే. ప్రధాన ప్రతిపక్షం లీడర్ గా అసెంబ్లీకి రాడు, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పోడు గాని పబ్లిసిటీ కావాలన్నట్టు. అరే 10 ఏళ్ళు నేను సీఎం సీట్లుండి కూడా రేషన్ కార్డులు ఇవ్వకపోతే, ఇల్లు కట్టియకపోతే ఇల్లు ఏడాది నరంలోనే ఇవ్వబట్టిరు. ఇక నేనెట్లా పోవాలని నాదాని అనిపిస్తున్నదో ఏమో మరి.